సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెల్లాపూర్కి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. క్లియర్ ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పినాము, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాము. తెల్లాపూర్లో విద్యుత్ నగర్ కలవాలనేది మా ఆకాంక్ష, మా కోరిక, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాకుండా తెల్లాపూరు డివిజన్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని, సర్కిల్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని మా కోరిక, మా ఆకాంక్ష, మా పార్టీ మొత్తం అందరి ఆకాంక్ష అదే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మూడో విషయం కూడా ఏంటంటే, లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే, సైబరాబాద్కు సంబంధించిన ఏదైతే మొత్తం టోటల్గా 300 డివిజన్లలో 100 డివిజన్స్కి ఒక సైబరాబాద్ మేయర్గా ఎట్లయితే అనుకుంటున్నారో, సైబరాబాద్కు సంబంధించిన మేయర్ని ఇదే తెల్లాపూర్ ఆఫీసులోనే పెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి తెల్లాపురం ఇంకా పెద్దగా అవుతుంది. జోనల్ ఆఫీసే కాదు, ఇంకా మేయర్ ఆఫీస్ కూడా ఇక్కడే కావచ్చు. కాబట్టి అందరము ఒక మంచి ఆశావంతో, మంచి పాజిటివ్ ఆలోచనతో ముందరికి వెళ్దాము. ఎటువంటి రాజకీయాలు ఇలా మీరు చేయొద్దు, మేము కూడా చేయము అని మేము మాటిస్తున్నాం. అయితే మిత్రులారా, చిన్నగా ఒకటే చెప్తున్నా, ఆయన ఇన్ని ఏళ్ళు చేసిండు కదా, మాకు ఫోన్ చేసి మా అధ్యక్షులకు, మాకు ఎవరికో చేసి ఇట్లా మనం అనుకుంటున్నాము, ఇట్లా విద్యుత్ నగర్ భారతీనగర్లో కలిసింది కాబట్టి మనం అందరం కలిసి ఒక మినిస్టర్ దగ్గర పోదాం, లేకపోతే ఏదో పోదాం అంటే మేము ఎందుకు రాము? ఆయన ఏమన్నా మాకు దుష్మనా? అందరం ఒకటే ఊరోళ్ళం. పార్టీ ఇప్పటిదాకా అన్నట్టు, పెద్దలు అన్నట్టు అన్ని పార్టీలు కలిసి మేము ఏదైనా ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలలో, ఇప్పుడు నాయకుడు కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, ప్లాట్లు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి అప్పుడు అన్ని పార్టీల దగ్గర పోయి సాధించుకున్నాం. 4 కాలనీలు అయినాయి. ఒక్కొక్క ప్లాట్ వాల్యూ ఇప్పుడు ₹1,00,00,000. సుమారు ఆల్మోస్ట్ ఒక 1,800-1,500 ప్లాట్లు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కటి పోయింది. అంత బెనిఫిట్ అయింది ఊరు పెద్ద మనుషుల ద్వారా. వాళ్ళు ఎప్పుడు ఒకరోజు కూడా వచ్చి నీలాగా నేను చేసినా అని ఎప్పుడు చెప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, మేము ఎప్పుడైనా మొదటగా వచ్చి ఒకరి మీద ఏలెత్తు చూపలేదు. మీరు ఎప్పుడైతే ధర్నాలు కానీ రిలే దీక్షలు పెట్టిరో, మేము ఏ రోజు కూడా కానీ వాట్సాప్లలో కానీ ఎక్కడ కూడా ఒక్క మాట మీ మీద అనలేదు. సరే, మంచి పని అవుతుందని మేము ఏమీ అనలేదు. కానిస్తే మంచిది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతున్నారు, మేము పద్ధతిలో మేము పోతున్నాం అనుకున్నాం. మీరు ఎప్పుడైతే సభల తప్పుడు మాటలు మాట్లాడిరో అప్పుడే మేము 5:30కు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది తప్ప. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ఎక్స్ కౌన్సిలర్ భరత్కి, వర్కింగ్ 1 వీక్ నుంచి మన కాలనీలో సోమిరెడ్డి అన్న గారు చేస్తున్న ఆరోపణల మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నేను డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను. తెల్లాపూర్ సర్కిల్ MIG phase 2 అనేది కట్ అవతలు ఉంది కాబట్టి అక్కడ వేసేసినామని చెప్తున్నారు. దీనివల్ల ఆయన ఏం లేదు, చిన్నగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడున్న ప్రజలతోని. ఇది సర్కిల్ అనేది దూరం అమీన్పూర్లో ఎక్కడనో వేసేస్తారు, మనకి ఇబ్బంది అవుతుంది, ఇదంతా మీరు నమ్మకండి. ఇవన్నీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలే. వార్డ్ ఆఫీసులు అనేవి ప్రతి ఒక్క కాలనీకి ఉంటాయి. ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాము ఆల్రెడీ. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచే ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో ఇప్పటివరకు చెప్పినట్టు పెద్దలు, మన తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ని మేయర్ ఆఫీస్గా, తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ విజన్. మనం దానికి ప్రయత్నించాలి కానీ ఇది కట్ అవతలుంది, ఇది విడిపోతుంది అంటే, ఇంతకుముందు మన తెల్లాపూర్లో 5 విలేజ్లను కలిపినప్పుడు మీరు ఎందుకు పోట్లాడలేదు? అంటే ఏదన్నా ఊర్లు మన లోపలికి వస్తున్నాయి, మనది పెద్దగా అవుతుంది విలేజ్ అంటే మీకు హ్యాపీ, లేదు విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది. అది అలా అనుకుంటే మీ జీవితం అక్కడి వరకే ముగిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడైనా కానీ విజన్ అనేది పెద్దగా పెట్టుకొని వర్కౌట్ చేసుకుంటే లాభం. మీరు 10 ఏళ్ళ నుంచి ఆల్రెడీ రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏది ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడ నిలబడినా కానీ గెలవాలి. మీరు నిజంగా కరెక్ట్గా అభివృద్ధి చేయలేరు కాబట్టి మీకు ఇవాళ భయం వచ్చి ఇది ఇక్కడ పోతుంది, ఇది అవుతుందని చెప్పేసి మీరు ఏవో అనుకొని ఊహించి అక్కడున్న ఓటర్స్ని మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఒక స్కెచ్ వేశారు. అది రియల్లీ నాట్ ఏ గుడ్ ఇనిషియేటివ్ అనేసి మేము అనుకుంటున్నాము. ఇంకోటి పర్సనల్గా వస్తే, హనుమాన్ టెంపుల్ ముందున్న కమ్యూనిటీ హాల్లో 1st ఫ్లోర్ పావని వాడుకుంటుంది అని కౌన్సిలర్ గారు, ఎక్స్ కౌన్సిలర్ బాబ్జీ గారు డైరెక్ట్గా ఎలిగేషన్ పెట్టారు.